బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్లందరూ చాలా క్రూరంగా ఉండేవారు. బాలిక రూపంలో వచ్చిన దేవి వారి అందరినీ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. వారందరినీ అమ్మవారు కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట. బాలికగా కనపడుతున్న శక్తికి మాత్రం ఏమీ తక్కువ కాదు. బాల అంటే ప్రాణశక్తి ఆరాధనగానూ, హంసలను శ్వాసకు రూపంగానూ పూజిస్తారు. అందుకే రథం మీద వచ్చిన అమ్మ సకల జీవరాశులకు ప్రాణం పోయడానికి ఆ అసురులను సంహరించింది. ప్రాణం అంటే శ్వాస, శ్వాసకు సంకేతం హంస. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని అంటే ప్రాణశక్తిని ఇక్కడ హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారు హంసపై కొలువు తీరి పూజలు అందుకుంటారు. ఈ విధంగా అమ్మవారి ఆరాధనలో ప్రాణశక్తికి మూల ప్రాణశక్తిగా బాలిక రూపంలో అమ్మవారు మొదటి రోజు హంస వాహనంపై కొలువుదీరి దర్శనమిస్తారు.